సిగ్నల్ దాటే లోపలే. మరి ఏమనుకుంటున్నారు? అది ఈ పాలపాటి ప్రభావతి అంటే. ఎవరు మన ముందు తల ఎగరేయకూడదు. మీరు చాలా గొప్పవారిలా ఉన్నారే. మా వీధిలో మాదే పెద్ద ఇల్లు. అసలు మా ఊర్లో అయితే వీధికో ఇల్లుంది మాకు. వాటన్నిటినీ అద్దెకిస్తుంటాం అంతే. అవునా? మరి ఒంటి మీద బంగారం చాలా తక్కువ వేసుకుని వచ్చారే. రోజులు బాలేవు కదా, దానికి తోడు నలుగురు కళ్ళు పడితే కూడా మంచిది కాదు. అవునా? అందుకే ఎప్పుడన్నా ఎమ్మెల్యే ఇంటికో లేక మన ఎంపీ ఇంటికో పోయినప్పుడు మాత్రమే నగలు వేసుకుంటాను. సాక్షాత్తు లక్ష్మీదేవి నడిచొచ్చిందా అనుకునేలా ఉంటాను. మిమ్మల్ని చూసి ఎమ్మెల్యేల భార్యలు ఎంపీల భార్యలు మాట్లాడుకుంటున్నారా? అంటే మీరు మామూలు కాదు. ఈ పాలపాటి ప్రభావతి అంటే నా పక్కన నిలబడాలి అంటే నేను చూసుకుంటానని చెప్తా ఉన్నా కదా, విన్నా వచ్చేస్తా తెలుసా? ఉన్నా. ఓకే. రే గాలుడా ఇట్రా. ఏంట్రా పిలుస్తుంటే వినపడట్లేదా? ఇట్రా. ఏందత్తా? ఏంటేంట్రా వచ్చేంతసేపు అయింది? కనీసం ఓ కూల్ డ్రింక్ ఇవ్వాలని కూడా తెలీదా? అడుక్కోవాలా మేము? నేను తీసుకొస్తానత్తా. అడిగితే తీసుకురావడం కాదు, ముందు నుంచే తీసుకురావాలి. సరే సరే, మనం మళ్ళీ మాట్లాడదాం, మీరు వెళ్ళండి. సరేనమ్మా. ఏ మాకేమన్నా ఊర్లో పనులేక వచ్చామనుకుంటున్నావా? మీ నాన్న పిలిచాడు కాబట్టి వచ్చాం. మీ ఇష్టానికి మీరు ప్రవర్తిస్తున్నారు. ఏదో తమ్ముడు పిలిచాడు కదా అని వస్తే ఇలా అవమానిస్తారా ఏంటి? హా, లేకపోతే ఇలాంటి ఇళ్లలో అడుగు పెట్టేదాన్ని కూడా కాదు. ఈ అబ్బాయి కృష్ణవరాజు గారు చిన్నబ్బాయి అండి. తెలుసు, వీడు తెలుసు, వీడి గాలి చేష్టలు తెలుసు. మా ఓడి పేరు చెడగొట్టడానికి పుట్టాడు. ఇరవై 24 గంటలు తాగడానికి తిరగడానికే పుట్టాడు వీడు. ఇదేగా వీడు చేసే ఘనకార్యం. ఎప్పుడు చూసినా గాలికి తిరుగుతా ఉంటాడు. మేం ముద్దుగా విని గాలోడా అంటాం. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడానికి చాలా పెద్ద కారణమే ఉంది. నా గురించి తెలియని వాళ్ళు, ఎవరికో నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేని వాళ్ళు నా గురించి చాలా కాలంగా మాట్లాడుకుంటున్నారు. కానీ నా వాళ్ళు, నా అనుకున్న వాళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారన్న ఆలోచన కూడా నేను భరించలేను. అందుకే జరిగింది మీ అందరితో పంచుకోవాలని, అసలేం జరిగిందనేది మీ అందరికీ తెలియచేయాలనే ఈ ఫంక్షన్ ఏర్పాటు చేశాం. నిజానికి గోడౌన్లో అగ్ని ప్రమాదం జరగడం అనేది మా అశ్రద్ధ వల్ల కాదు. గోడౌన్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అక్కడ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఏదీ లేదని, కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడామని రకరకాల న్యూస్ పేపర్లోనూ టీవీల్లోనూ మాట్లాడారు. అదే నిజమని, ఏ తప్పు చెయ్యని నా కొడుకుని జైల్లో పెట్టారు. కానీ నిజానికి నా కుటుంబం మీద అక్కసుతో ఒక దుర్మార్గుడు మమ్మల్ని ధైర్యంగా ఎదుర్కోలేక ఫ్యాక్టరీలో ఉన్న సేఫ్టీ ఎక్విప్మెంట్ అంతా దాచేసి ఫ్యాక్టరీకి నిప్పు పెట్టాడు. దానివల్ల గోడౌన్ తగలబడిపోవడంతో పాటు అందులో పనిచేసే చాలా మంది కార్మికులు ఇబ్బంది పడ్డారు, ఒకరిద్దరు గాయపడ్డారు. కానీ అసలు ఏం జరిగింది,
ఎవరు తప్పు చేశారు, ఎవరి వల్ల ఇదంతా జరిగింది అనేది ఎంతో కష్టపడి అసలు దొంగలను పట్టుకొని నా బిడ్డను బయటికి తీసుకొచ్చింది. నా బిడ్డ నిర్దోషి అని నిరూపించింది. మళ్ళీ నలుగురిలో తలెత్తుకుని నిలబడేలా చేసింది. షాపింగ్ మాల్ ఓపెన్ చేసే పరిస్థితిని తీసుకొచ్చింది. ఈ రోజు ఈ ఫంక్షన్ ఏర్పాటు చేయించి మీ అందరినీ ఇలా కలుసుకునేలా చేసింది నా కోడలు విజయశాంతి. అమ్మ విజయశాంతి,